అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తా విశేషాలు చూద్దాం. ఇక వార్తలు చూసే ముందు శనార్థి నేటి మాట అయితే చూద్దాం. ఈరోజు శనార్థి నేటి మాట ఏముందంటే, ఐబొమ్మ పేదోళ్ళ రంగుల ప్రపంచం, పైసా ఖర్చు లేకుండా వినోదం దొరికే భాగ్యం, చిన్న సినిమాలకు మాత్రం శాపం, సినిమాలను పైరసీ చేయడం నేరం, గంటసేపు ఎండలో చెమటొచ్చి పని చేయని వ్యక్తులు హీరోయిన్లుగా చిత్రీకరించబడుతున్నారు. వందల కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటూ ఈ సమాజంలో శ్రీమంతులుగా చెలామణి అవుతూ ఖరీదైన కార్లు, విలాసవంతమైన బంగ్లాలో స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నారు. పేద మధ్యతరగతి మనుషులు అభిమాన హీరోల కొత్త సినిమాల కోసం తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోతున్నారు. కూలీ నాలి చేసుకునే కష్టజీవుల నెల జీతంతో పెద్ద సినిమాలను ఒక్కపూట థియేటర్లను చూసే అదృష్టం లేకుండా పోతుంది. టికెట్ల ధరలను నియంత్రించే వ్యవస్థలు లేవు. భారీ బడ్జెట్తో సినిమాలు తీసామంటూ ఇష్టం వచ్చినట్లు సినిమా టికెట్ల రేట్లు పెంచుకొని సామాన్యులను సినిమాలకు దూరం చేస్తూ పేదల సొమ్మును దోచుకున్నంతకాలం ఐబొమ్మ లాంటి వెబ్సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటాయని చెప్పేసి మనకు పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నీటి పంట చూసినాం. ఐబొమ్మ నిర్వాహకుడు ఎవరైతే ఉంటారో ఇమ్మడి రవిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వెబ్సైట్ని అయితే క్లోజ్ చేశారు. సో దానికోసం అంటే పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ దాన్ని అయితే ఆశ్రయిస్తారు. అంటే సినిమా టికెట్లు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో అంటే ఒక టికెట్కు 300, 400, 500 ఇట్లా తేడా లేకుండా మేము బడ్జెట్ పెంచినామని చెప్పేసి పెద్ద పెద్ద సెట్లు వేసినామని చెప్పేసి వాళ్ళైతే చెప్పుకొని సినిమాలు అయితే తీసి మరి టికెట్ల రేట్లు అయితే పెంచుకుంటున్నారు. ఆ టికెట్ల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేవు కాబట్టి మరి ఇలాంటి వెబ్సైట్లను అయితే సినీ ప్రేక్షకులు అయితే ఆశ్రయిస్తున్నారు. సో అట్లాంటిది అయితే మరి ఐబొమ్మ ఇట్లాంటివి వెబ్సైట్లు అయితే అనఫిషియల్గా వస్తున్నాయి. సో ఇవి చట్టరీత్యంగా నేరమైనప్పటికీ కూడా మరి సినిమా టికెట్ల అంటే కనీసము అంటే వినోదం కోసం సినిమా చూడడానికి వెళ్తే ఒక ఫ్యామిలీ వెళ్తే 2-3 వేల ఖర్చు అయిన పరిస్థితి. అయితే టికెట్ల నియంత్రణ రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడం అంటే సామాన్యులకు థియేటర్కి వెళ్ళి సినిమా చూసే పరిస్థితి లేదు. సో అందుకనే ఇట్లాంటి థర్డ్ పార్టీ వెబ్సైట్, అనఫిషియల్ వెబ్సైట్ ఏవైతే ఉంటాయో అందులోకి అయితే చూసుకుంటున్నారు. మరి ఈ వ్యవస్థలు ఏవైతే ఉంటాయో మరి సినిమా రేట్లు తగ్గించి ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చే విధంగా చేయకపోతే మరి ఇలాంటి ఐబొమ్మలు చాలా వస్తాయి. మరి ఇది ఒకటైతే బంద్ అయిపోయింది. మరి ఇంకా ఇట్లాంటివి చాలా వస్తాయని చెప్పేసి కూడా మనం ఖచ్చితంగా అనుమానం అయితే వ్యక్తం చేయొచ్చు. సో దానికి సంబంధించిందే ఏదైతే మన నేటి మాట శనార్థి నేటి మాట ఉందో దాంట్లో అయితే చూడొచ్చు మనం. ఇంకా సో మనమైతే వార్తలకు వెళ్ళిపోదాం. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. అనుమతులు లభించేనా అటవీ శాఖ అనుమతులు లేక నిలిచిన అభివృద్ధి పనులు, అభివృద్ధికి దూరంగా ఉన్న పల్లెలు కాంగ్రెస్ ప్రభుత్వమైన దారి చూపుతుందా, దృష్టి సారిస్తేనే సమస్యలు పరిష్కారం అని చెప్పేసి కూడా మనకైతే ఒక వార్త కనిపిస్తుంది. అటవీ అనుమతులు లేక కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో చాలా చోట్ల అభివృద్ధి పనులు అయితే ముందుకు సాగడం లేదు. సో అటవీ ప్రాంతంలో ఏవైతే రోడ్లు అయితే ఉంటాయో వాటికైతే మరి పర్మిషన్లు రాక అభివృద్ధి అయితే జరగట్లేదు. అక్కడ అంటే రోడ్లు వేయడానికి అటవీ శాఖ పర్మిషన్ కావాల్సి ఉంటుంది కాబట్టి మరి అక్కడ పర్మిషన్లు రాక రోడ్లు వేయకపోవడం, అక్కడ అభివృద్ధి పనులు మాత్రం నిలిచిపోయాయని చెప్పేసి మనకైతే ఒక కథనం కనిపిస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వమైనా దారి చూపుతుందా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే అక్కడ కనిపిస్తుంది. ఇక అజ్ఞానాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవండి, మావోయిస్టులకు కోటపల్లి పోలీసులు పిలుపు, మాజీ మావోయిస్టు లచ్చన్నకు కంటి చికిత్స అంటూ ఒక వార్త అయితే చూడవచ్చు. మరి అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలో అయితే కలవండి అని చెప్పేసి మావోయిస్టులకు పోలీసులు అయితే సూచన చేస్తున్నారు. ఇక వెళ్ళగొడితే పోయేందుకు సిద్ధంగా లేము, బలవంతం చేస్తే ప్రాణాలను కూడా తెగిస్తాం, ఆదిమ గిరిజన కోలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సోనే రావు అంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది. దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి ఆదివాసీ బిడ్డలము అడవిలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాము. ప్రభుత్వాలు చట్టాలను వారికి అనుగుణంగా మార్చుకొని ఇప్పుడు తమను ఇల్లు నిర్మించుకోకుండా అటవీ ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని చెప్పేసి కూడా వార్త అయితే కనిపిస్తుంది. మరి మేము స్వాతంత్రం రాకముందు నుంచి కూడా అడవుల్నే ఉన్నాము, అడవి అంటే మాది అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఏవైతే ప్రభుత్వాలు ఉంటాయో వాళ్లకు అనుకూలంగా ఉండే చట్టాలను వాళ్ళే క్రియేట్ చేసుకొని మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అది సాధ్యం కాని పని. సో బలవంతం చేసే ప్రాణాలను కూడా లెక్క చేయమని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. ఇక కార్మికుల శ్రమను దోచుకుంటున్న దేశాయి బీడీ యాజమాన్యం అంట 1000 బీడీలకు సరిపడా నాణ్యమైన తూనికాను అందించాలి. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె రాజన్ చెప్తున్నారు. ఇక ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి. మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య చెప్తున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. సెంటరింగ్ యూనిట్ల లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలి. కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ 32 మంది లబ్ధిదారులకు శిక్షణ సర్టిఫికెట్లు అయితే అందజేసిరంట.
ఇక రూరల్ ఎమ్మెల్యే పిఏపై చర్యలు తీసుకోండి, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన పీడీఎస్యు నాయకులంటూ ఒక వార్త ముగిస్తుంది. ఇక దర్పల్లి మండలం మైలారం గ్రామంలోని ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రూరల్ ఎమ్మెల్యే పిఏగా పనిచేస్తున్నారని పిఎస్ శ్రీనివాసరెడ్డి పైన అధికారులు చర్యలు చేపట్టాలని పీడీఎస్సీ నాయకులైతే అధ్యక్ష కార్యదర్శులు ఆర్ గౌతమ్ కుమార్, జన్నారపు రామేశ్వర్ అయితే డిమాండ్ చేస్తున్నారంట. ఇక గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, గ్రామ పంచాయతీ కార్మిక వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు ప్రభుత్వాన్ని అయితే కోరారంట. ఇక యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది. బౌద్ధన్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సిపి సాయి చైతన్య అంటే ఒక వార్త. ఇక పేదల భూముల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం, సిపిఐ మాస్ లైన్ జిల్లా నాయకుడు రమేష్ అయితే చెప్తున్నారు. ఇక హైకోర్టు తీర్పును అమలు చేయాలి, తేవివి రిజిస్ట్రార్కి హైకోర్టు తీర్పు కాపీని అందించిన ఏఐఎఫ్బి జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ అయితే చెప్తున్నారు. తెలంగాణలో విశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమాలను రద్దు చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు కోరుతున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. పల్లె అభివృద్ధిపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టి, 1.15 కోట్లతో గంగాధర మండలంలో అభివృద్ధి పనులు, సంక్షేమాన్ని గ్రామస్థాయికి చేర్చే దిశగా చర్యలు అయితే అక్కడ చేపడుతున్నారంట. ఇక ఎయిర్టెల్ టవర్ నిర్మాణానికి చెక్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు, టవర్ సీజ్కు కమిషనర్కి కలెక్టర్ ప్రత్యక్ష ఆదేశాలు, బృందావన్ కాలనీ వాసులకు అండగా తీన్మార్ మల్లన్న, పార్టీ పోలీసుల పాత్రపై రాజ్యాధికార పార్టీ నేతల సందేహాలు, చర్యలు లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టడిస్తాం, రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా అయితే హెచ్చరిక చేస్తున్నారు. సో ఎయిర్టెల్ టవర్ నిర్మాణానికి అయితే చెక్ పడింది, మరి కలెక్టర్ ప్రత్యక్షంగా ఆదేశాలు అయితే జారీ చేసిరు, అక్కడ దాన్ని సీజ్ చేయాలని చెప్పేసి కూడా. ఇక శనార్థి కథనంతో కదిలిన యంత్రాంగం, మున్సిపల్ శాఖ వెంటనే యాక్షన్, శనార్థి తెలంగాణ పత్రికకు కృతజ్ఞతల వెల్లువంట. మరి స్వచ్ఛ భారత్పై చిత్తశుద్ధి ఏది, దుర్గంధం వెదజల్లుతున్న 20వ వార్డు డ్రైనేజీ, వేములవాడ 20వ వార్డులో పారిశుద్ధ సమస్య, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని శీర్షికతో తెలంగాణ శనార్థి తెలంగాణ దినపత్రికలో కథనం అయితే వెలువడింది. సో దానికి స్పందనగా అధికార యంత్రాంగం మొత్తం కూడా కదిలి అక్కడ మరమ్మతులు అయితే చేస్తున్నారు. ఇక ఆల్ ఫోర్స్ కళాశాలలో అధిక ఫీజుల వసూలు, జగిత్యాల ప్రజావాణిలో అయితే ఫిర్యాదు చేస్తున్నారంట. మరి ఆల్ ఫోర్ కాలేజీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి ప్రజావాణిలో ఫిర్యాదు అయితే చేస్తున్నారు. కాంగ్రెస్ హామీల అమలును విస్మరించింది, హామీల అమలును విస్మరించిందంట, మరి మర్చిపోయిందంట. విద్యుత్ ప్రమాదాల పరిహారం పెంచాలి, పెద్దపల్లి కలెక్టర్ ఎదుట గొర్రెల కాపల్దారుల ధర్నా చేస్తున్నారు. ఇక కార్మిక సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ విఫలమైందట, వ్యతిరేక విధానాలను సహించబోం, సిఐటివి హెచ్చరిక అయితే చేస్తున్నట్టుగా ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. అనాథ శవానికి అంత్యక్రియలు, ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ, ఆర్థిక సాయం అందించిన మాదిరి పృథ్వీరాజ్ అంట. ఇక బీరంగూడలో ఘనంగా అయ్యప్ప పడి పూజ, 14 ఏళ్లుగా నందారం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పూజలు, వేలాదిగా పాల్గొన్న భక్తులు. అమీన్పూర్ నగర పౌరులు బీరంగూడ ప్రజలను అయ్యప్ప ఆశీర్వదించాలని అయితే నందారం నరసింహగౌడ్ అయితే పూజలు అయితే చేసిరంట అక్కడ. ఇక పోలీస్ కమిషనర్తో ఫోన్ ఇన్ కార్యక్రమం అంట, ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు సమస్యలు స్వీకరించి వాటిని పరిష్కరించే లక్ష్యంతో పోలీస్ కమిషనరేట్తో ఫోన్ ఇన్ కార్యక్రమం అయితే వారంలో ఒక రోజు అయితే నిర్వహించడం అయితే జరుగుతుందంట. మరి ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు అయితే మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఈ నెంబర్లకు ఫోన్ చేస్తే కనుక పోలీసులు అయితే నేరుగా మీ సమస్యను అయితే వింటారు. 8712667100 లేదంటే 8712667306 లేదంటే 8712667371. సో ఈ నెంబర్లకు అయితే చేసి మీకు ఏ సమస్య ఉన్నా కానీ పోలీసులకు చెప్తే వాళ్ళైతే మీ సమస్యను అయితే వింటి దానికి పరిష్కారం అయితే చూస్తారు. ఇక విద్యుత్ లైన్ తెగిపడి 3 గేదెలు అయితే మృతి చెందినాయంట. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే గేదెలు మృతి చెందాయని రైతు అయితే ఆవేదన వ్యక్తం చేసిందంట. ఇక 3 గేదెలు 4,50,000 దాని వాల్యూ అయితే మరి 4,50,000 ఉంటుందంట. త్రుటిలో తప్పించుకున్న రైతు లక్ష్మీనారాయణ చిన్న కరంచర్ల గ్రామంలో ఘటన అయితే జరిగింది. మరి కరెంటు షాక్ వైర్ తగిలి అయితే 3 గేదెలు అయితే చనిపోయినాయంట. మరి వాటి విలువ కూడా 4,50,000 అని చెప్పేసి రైతు అయితే చెప్తున్నాడు. కొద్దిలో త్రుటిలో ఆయన తప్పించుకున్నాడు అని చెప్పేసి కూడా అక్కడ జరుగుతుంది. మరి అది విద్యుత్ అధికారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఇట్లా జరిగిందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ఇక హెటిరో పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని ఆందోళన, కాలుష్యపు నీటితో సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద నిరసన, స్వల్ప ఉద్రిక్తత అంటూ ఒక వార్త.
ఇక ప్రభుత్వ విద్యారంగానికి మరొక గొప్ప మైలురాయి. పిల్లి కొట్యాల శివారులో ప్రభుత్వ వైద్య కళాశాలకి శంకుస్థాపన చేసినట్టే శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు. ఇక పిఆర్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు అయితే సన్మానం చేసిరంట. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వార్తలు చూద్దాం. జవహర్ నగర్లో దివ్యాంగులకు వీల్ చైర్లు అయితే అందజేసిరంట. జవహర్ నగర్లో వికలాంగుల కాలనీలో 2 దివ్యాంగులకు వీల్ చైర్లు అయితే అందజేసిరు. ఇక మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలి. పలు పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అయితే చెప్తున్నారు. సో మెనూ ప్రకారం నాణ్యమైన ఫుడ్ అయితే అందించాలి అని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అయితే ఆకస్మికంగా తనిఖీ చేసి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అయితే ఆదేశాలు అయితే ఇచ్చారు. ఇక ప్రజావాణిలో ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించాలి. ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదుల పరిష్కారం వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్. ఇక బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరం. వికారాబాద్ పట్టణంలో పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం షీ టీం ఆధ్వర్యంలో నిర్వహణ అయితే చేసిరంట. మరి బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరం, దానికి ఎవ్వరు పాల్పడవద్దు, దానికి ఎవ్వరు ప్రోత్సహించొద్దు అని చెప్పేసి పాఠశాలలో అవగాహన కార్యక్రమం అయితే నిర్వహించారు షీ టీం సంబంధించిన పోలీసులు. ఇక ప్రపంచ స్థాయిలో ఆప్తమాలజీ విభాగం అభివృద్ధికి అయితే కృషి అంటూ ఒక వార్త. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. పటేల్ నగర్లో ఘనంగా 1,00,000 దీపోత్సవం. పటేల్ నగర్ గోదాం మైసమ్మ ఆలయంలో 108 లింగాలకైతే అభిషేకం అయితే చేసిరంట. పంట పొలాలకు ఇంటి నెంబర్లంట. మరి శంకరాపూర్ గ్రామంలో వెలుగు చూసిన భాగవతం. గత ఎంపీఓ ఉషాకిరణ్ నిర్వాహం. వివరణ అడిగితే పొంతన లేని సమాధానం. ఇంటి నెంబర్ల జారీలో గ్రామ పంచాయతీ అధికారులకు భారీగా ముడుపులు ముట్టాయంటున్న గ్రామస్తులంట. మరి పంట పొలాలకైతే ఇంటి నెంబర్లు అయితే కేటాయిస్తున్నారంట అధికారులు. మరి అట్లా సో సంధ్యా శ్రీధర్రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్ట. గచ్చిబౌలిలో మరోసారి హైడ్రా కూల్చివేతలు అయితే చేపట్టడం సంచలనంగా మారింది. గచ్చిబౌలి ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో సంధ్యా కన్వెన్షన్ యజమాని సంధ్యా శ్రీధర్రావు చేసిన రహదారి పార్కుల ఆక్రమణలపై హైకోర్టు ఇటీవల తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేసింది. దీంతో హైడ్రా సోమవారం నేరుగా క్షేత్రస్థాయికి దూసుకెళ్లి అనుమతులు లేని నిర్మాణాలను అయితే కూల్చివేసిందంట. ఇక సౌదీ ప్రమాదంపై మంత్రి అజారుద్దీన్ విచారం. బాధిత కుటుంబాల కోసం హౌజ్లో కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేసిరు. కుటుంబ సభ్యులను సౌదీకి పంపడానికి ఏర్పాట్లు అయితే చేసిరంట. ఇక 19న పలు అభివృద్ధి పనులకైతే శ్రీకారం. నూతన మున్సిపల్ సముదాయం, క్రికెట్ గ్రౌండ్ ప్రారంభోత్సవం, పందేవ్ వాగు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అంట. ఇక సృజనాత్మకత వెలుగు తీసేందుకే పోటీలు. అలరించిన అబాకస్ మెంటల్ ఆర్థమెటిక్ పోటీలు. ఘనంగా 22వ SIP అంతర్జాతీయ ప్రాడిజీ 2025 చెన్నై ట్రేడ్ సెంటర్లో హాజరైన అత్యుత్తమ మేధావులు అంటూ ఒక వార్త. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారమే పోలీసుల లక్ష్యం అంట మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి చెప్తున్నారు. మరి ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పోలీసులు అయితే ఉన్నారు. పోలీసుల లక్ష్యం కూడా అదే అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక పురాతన ఆలయాల అభివృద్ధికి నడుం బిగించిన యువకులు రోజు ఉదయాన గుడి పరిసరాల శుభ్రత కోసం శ్రమదానం. వారం రోజులుగా ఆలయంలో మార్మోగుతున్న శివ స్మరణ అంట. మరి పురాతన ఆలయాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటికీ అభివృద్ధికి అక్కడ ఉన్నటువంటి యువకులు అయితే కథం తొక్కి అక్కడ పొద్దున్నే గుడి పరిసరాల చుట్టుపక్కల ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచడానికైతే వాళ్ళైతే రోజు కూడా శ్రమదానం అయితే చేస్తున్నారంట. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమైందంట. ఉరుకొంట మండల కేంద్రంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రం అయితే ప్రారంభించారంట అధికారులు. ఇక ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దుకాణ యజమానులకు అవగాహన కార్యక్రమం అయితే కల్పించారు. ఇక ప్రమాదాల నివారణకు ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలి. మహబూబ్ నగర్ ఎస్పీ జానకి వాహనదారులకు పలు సూచనలు అయితే ఇస్తున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర. తెలంగాణ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున రెడ్డి అయితే చెప్తున్నారు. వారి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే మరి కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఇక ఐక్య పోరాటంతో MGUలో విద్యార్థుల సమస్యల పరిష్కారం. లైబ్రరీలోకి వ్యక్తిగత పుస్తకాల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ అంట. మరి నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో లైబ్రరీ వినియోగంపై కొద్ది నెలలుగా కొనసాగుతున్న వివాదంపై విద్యార్థి సంఘాల ఐక్య ఆందోళనతో సమస్య అయితే పరిష్కారమైందట. లైబ్రరీలో వ్యక్తిగత పుస్తకాలకైతే అనుమతించకపోవడంతో పలుమార్లు VC రిజిస్ట్రార్కి అయితే వినతి పత్రాలు సమర్పించినప్పటికీ స్పందన లేకపోవడంతో విద్యార్థి సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారంట.
ఇంకా మొత్తానికైతే అక్కడ ప్రైవేట్ పుస్తకాలు ఏవైతే ఉంటాయో అంటే మన నుంచి తీసుకుపోయే పుస్తకాలు లైబ్రరీకి అయితే ఇప్పటి నుంచి అయితే అనుమతి ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్త. ఇక పాదయాత్రను విజయవంతం చేయండి, నాయి బ్రాహ్మణ సమస్యల సాధన కోసం మంగళవారం జరగనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి నాయి బ్రాహ్మణ జనజాగృతి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సికిల మెట్ల ప్రభాకర్ అయితే కోరిండంట. ఇక రేషన్ దుకాణాల్లో నాసి రకం బియ్యం బక్కేయగూడెం లబ్ధిదారుల ఆందోళన అంట. మరి మండలంలోని లక్కయ్యగూడెం గ్రామంలోని రేషన్ షాప్లో కొన్ని బియ్యం బస్తాలలో నాసి రకం సన్న బియ్యం ఉండడంతో లబ్ధిదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట. ఇక చేనేత మహాధరను విజయవంతం చేయండి, తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ అంటూ ఒక వార్త. ఇక సిసిఐ కొనుగోలు కేంద్రాలను పెంచాలి, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి అంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి, హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అయితే చెప్తున్నారు. మరి ఎల్కతుర్తిలో ఉచిత మెగా వైద్య శిబిరం అయితే అక్కడ విజయవంతమైందంట. ఇక ప్రైవేట్ ఆసుపత్రిలో డిఎంహెచ్ఓ తనిఖీ చేసిరంట. పట్టణంలోని శ్రీసిరి ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం ఆ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్ అయితే తనిఖీ చేసిరు. సో అట్లా ఎక్కడ జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, అక్కడ ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుందని చెప్పేసి తదితర విషయాలను కూడా అక్కడ చూసిరు. ఇక బ్రహ్మోత్సవాల పోస్టర్ను విడుదల చేసిన మంత్రి సురేఖ అంట. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు, వర్ధనపేట శాసనసభ్యుడు కేఆర్ నాగరాజు ఒక వార్త. ఇక కాశీబుగ్గ సర్కిల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ల మాయాజాలం, ఒక ఆర్ఐ ఆ ఏరియాలోని ఓల్డ్లో ఉన్న ఇంటి నెంబర్ను ఓపెన్ చేసిన మరో ఆర్ఐ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆర్ఐ అంట. సో ఇట్లా జరుగుతున్నాయి. మరి ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. తహసీల్దార్ ఆఫీసులో ప్రైవేటు వ్యక్తులను తొలగించాలి అంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది. మండల కేంద్రంలోని బూర్గంపాడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అనధికారికంగా కొనసాగుతున్న ప్రైవేటు వ్యక్తులను అయితే తొలగించాలని అయితే పలువురు అయితే కోరుతున్నారంట. మరి అక్కడ ఆఫీసులో గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు కాకుండా ప్రైవేట్ వాళ్ళని అయితే తొలగించాలని చెప్పేసి కూడా అక్కడైతే వాళ్ళు చెప్తున్నారు. ఇక ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి, ఖమ్మం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజకు వినతి పత్రం అయితే అందజేస్తున్నారు వాళ్ళు. ఇక రోడ్డు ప్రమాద ప్రదేశాన్ని పరిశీలించిన అడిషనల్ డీసీపీ రఘునాథపాలెం మండలం ఈర్లపూడి వైకుంఠధామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటన ప్రాంతాన్ని టౌన్ ఏసీపీ రమణమూర్తితో కలిసి అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాదరావు సందర్శించి విచారణ అయితే జరిపిరంట. ఇక మార్గ మధ్యలో 108లో గర్భిణీ ప్రసవం అయితే జరిగిపోయింది. ఇక తిరుమలాయపాలెం మండలం జూపేడకు చెందిన అనిత అనే గర్భిణి సోమవారం 108లో ప్రసవించింది. సో పురుటి నొప్పులు రావడంతో ఆమెకు 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్య మార్గంలోనే ప్రసవం అయితే అంటే డెలివరీ అయితే అయిపోయింది. సో తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉన్నారని చెప్పేసి కూడా అక్కడ వార్త. ఇక పారిపోయిన విద్యార్థుల ఆచూకీ లభ్యమైందంట. పాల్వంచ మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల రెసిడెన్షియల్ వసతి గృహం నుండి ఆదివారం రాత్రి తప్పించుకున్న 7వ తరగతి చదువుతున్న 2 బాలికల ఆచూకైతే సోమవారం వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో లభ్యమైనట్లయితే విద్యాశాఖ అధికారులు అయితే చెప్పారు. ఇక శతాబ్ది ఉత్సవాలు విజయవంతం కోరుతూ ఇంటింటి ప్రచారం అయితే చేస్తున్నారు. సో ఇక ఫీజు కడితేనే హాల్ టికెట్లు ఇస్తాం, విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్న ప్రైవేటు కళాశాల యాజమాన్యం అంట. మరి కొత్తగూడెం పట్టణ కేంద్రానికి సమీపంలో ఉన్న వివేకవర్ధని డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యం డిగ్రీ సెమిస్టర్ పరీక్ష హాల్ టికెట్ ఇచ్చేందుకు గాను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారట. మరి ఫీజు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామని చెప్పేసి ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో అవైతే చెప్తున్నాయంట. మరి దీనివల్ల విద్యార్థులకు అయితే చాలా ఇబ్బందులు అయితే ఏమంటే ఎగ్జామ్ రాయకపోతే వాళ్ళ సెమిస్టర్ అయితే పోతుంది, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. సో దీనిపైన కూడా ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు కలగజేసుకొని మరి వాళ్ళకు ఫీజులు రాకపోయినప్పటికీ హాల్ టికెట్లు ఇచ్చి మరి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వాళ్ళకైతే హాల్ టికెట్లు ఇచ్చి పరీక్షలు రాసే విధంగా చూడాలని చెప్పేసి కూడా అక్కడ కోరుతున్నారు. సో ఇవన్నమాట ఉమ్మడి శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తా విశేషాలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూ న్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూ న్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.